పంచాయతీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుటకు తీసుకోవలసిన చర్యలేంది? ఈ పంచాయతీ అది గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ 3 స్టెప్లు అనుకున్నాం కదా. మరి వాటికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా? ఆర్థికంగా ఇబ్బంది పడితే అభివృద్ధి జరగదు. మరి కాబట్టి ధనం మూలం మిదం జగత్. దేనికైనా ప్లాన్లు చాలా ఉంటాయి, ప్రణాళికలు ఉండంగానే ప్లాన్ వేసుకోగానే సరిపోతుందా? కాదు. అది అమలు జరగాలంటే దానికి ఖర్చు చేయాలంటే నిధులు అవసరం. ఆ నిధుల కొరకు ఏ రకంగా ఆ నిధులను మరి కలెక్ట్ చేయాలా? ప్రజల నుంచి సుంకం రూపంలో, లేదా ప్రభుత్వం ఇస్తుందా, అదే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనేటువంటి అంశాలను ఆ సందిగ్ధ వ్యవస్థలో పంచాయతీలు ఉంటే అభివృద్ధి ముందుకు జరగదు. కాబట్టి మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ పంచాయతీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుట కొరకు అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి, ఈ పంచాయతీల ఆర్థికంగా దాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన గవర్నర్ చేత సూచించబడిన అంశములపై తగిన సలహాలు ఇచ్చుట. ప్రతి రాష్ట్రానికి రాజ్యాధినేత గవర్నర్ ఉంటాడు, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇటు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాధినేత, అటు రాజ్యాధినేత గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు సూచించినయే, ముఖ్యమంత్రికి సంబంధం లేదు ఇడ. కాబట్టి గవర్నర్ చేత సూచించబడిన అంశముల మీద తగిన సలహాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ గవర్నర్ గారు ఏ అంశాల మీద మరి సూచిస్తాడో అలాంటి అంశాల మీద ఆ సలహాలను తీసుకొని మరి ఈ పంచాయతీలు అభివృద్ధిలోనికి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది.